14 ఏళ్ల ముగ్గురు బాలికలు 9th క్లాస్ చదువుతున్నారు. ఒకడు చెప్పిన నిబ్బా మాటలు నమ్మి వాడి వెంట వెళ్తే ఫ్రెండ్స్తో కలిసి వారిపై అత్యాచారం చేశారు. సభ్య సమాజం సిగ్గుపడేలా దేవుడి పేరు చెప్పి దేవుడి సన్నిధికి తెచ్చి తెగించి చేసిన అపరాధం ఇది. కేసు సెన్సిటివ్ కాబట్టి ఎవరి పేర్లు చెప్పడం లేదు. ఇకపోతే అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ గారు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ నెల 23న ఆ ముగ్గురు అమ్మాయిలు యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్ళడానికి సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ వీళ్ళ కాన్వర్జేషన్ విన్న ఒకడు మెల్లిగా వాళ్ళతో మాటలు కలిపి తాను తన ఫ్రెండ్స్ కూడా యాదగిరిగుట్ట వెళ్తున్నట్టు కలిసి వెళ్దామని చెప్పి వారసిగూడ పెట్రోల్ పంప్లో పనిచేసిన తన ఇద్దరు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పిలిచాడు. వాళ్ళు ఆ ముగ్గురు అమ్మాయిల్ని ముందు తార్నాకలోని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్లి భోజనం చేశారు. తర్వాత ఆర్టీసీ బస్లో యాదగిరిగుట్ట చేరుకున్నారు. అక్కడ దర్శనం చేసుకుని సాయంత్రం వరకు టైంపాస్ చేసి కాస్త రెస్ట్ తీసుకొని వెళ్దామని దగ్గరలోని సోమేష్ లాడ్జ్లో 3 వేరు రూమ్స్ బుక్ చేశారు. లాడ్జ్ ఓనర్ మీరెవరు, మీతో మైనర్ అమ్మాయిలు ఎందుకున్నారు అని అడగకుండా రూమ్స్ ఇచ్చేశాడు. అక్కడే ఆ అమ్మాయిల మీద అత్యాచారానికి పాల్పడి మరుసటి రోజు మళ్ళీ హైదరాబాద్ తార్నాక తీసుకొచ్చి ఆ అమ్మాయిల్ని వదిలేసి వెళ్ళిపోయారు. రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అమ్మాయిల తల్లిదండ్రులు స్థానిక అల్వాల్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. అమ్మాయిలు తార్నాక నుంచి తమ తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగింది చెప్పారు. కేసులు నమోదు చేసిన పోలీసులు ఆ ముగ్గురు యువకులతో పాటు సోమేష్ లాడ్జ్ ఓనర్ సోమేష్ని కూడా అరెస్ట్ చేసి వారి మీద సెక్షన్ 65(1) పనిష్మెంట్ ఫర్ రేప్ ఆఫ్ ఎ విక్టిమ్ అండర్ 16 years, తర్వాత ద బిఎన్ఎస్ అండ్ ద సెక్షన్ 5L ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ పోక్సో కేసులు బుక్ చేశారు. ఇక్కడ 2 విషయాలు అర్థం కావట్లేదు. ఒకటి, 14 ఏళ్ల అమ్మాయిలు ముఖం తెలియని అరగంట క్రితం పరిచయమైన వాడిని నమ్మి అంత దూరం వెళ్ళారంటే వారి మానసిక సంతుల్యత, మినిమం సోషల్ అవేర్నెస్ లేకుండా ఇలా ఉన్నారు. రెండోది, కేసు ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. ఇకపోతే ఇందులో అనుమానించాల్సిన అంశం ఒకటి ఉంది. ఏదేమైనా అమ్మాయిలు ప్రిడేటర్స్ అన్ని చోట్ల ఉంటారు. గుడి బడి అని తేడా ఉండదు. మంచి వాళ్ళు ఉన్న చోటే చెడ్డవారు ఉంటారు. పెద్దలు చెప్పేవి కొంచెం చాదస్తంగా అనిపించినా వాటి వెనుక చాలా అర్థం అవసరాలు ఉంటాయి. నిబ్బి మాటలకి పొంగిపోవడం మానండి.